మరొక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల విషయంలో ప్రోటోకాల్ ఉల్లంఘిస్తున్నారని స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. స్పీకర్ ను కలిసిన వారిలో ఎమ్మెల్యేలు హరీష్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, సంజయ్, లక్ష్మారెడ్డి, కౌశిక్ రెడ్డి ఉన్నారు. దేవదుల పంప్ ఆన్ కార్యక్రమానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఆహ్వానం అందించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి ఆహ్వానం ఇవ్వలేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. కావాలనే పదే పదే ప్రోటోకాల్ ఉల్లంఘించి తమను అవమానిస్తున్నారని బీఆర్ఎస్ నేతల బృందం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి ఫోన్ లైన్ లో అందిస్తారు. స్వామి, అసలేం జరిగింది? సోని, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు రాష్ట్ర వ్యాప్తంగా వారి నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ ఉల్లంఘన జరుగుతుందని చెప్పేసి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు హరీష్ రావు, అదేవిధంగా బిఎల్ఆర్, కొత్త ప్రభాకర్ రెడ్డి, కౌశిక్ రెడ్డి వీరంతా కూడా కలిసి స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. ఒకవైపు ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో దేవాదుల పంప్ హౌజ్ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి జనగామ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పల్లా రాజేశ్వర రెడ్డికి ఒకవైపు ఆహ్వానం అందలేదని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి ఫిర్యాదు చేశారు. దాంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల విషయంలో అధికారులు వివక్ష చూపుతున్నారని చెప్పేసి కూడా స్పీకర్ దృష్టికి తీసుకొచ్చారు. ఆ ప్రోటోకాల్ ఉల్లంఘన పైన ఆయా అధికారులపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం వినతి పత్రంలో స్పీకర్ కు గుర్తు చేశారు. దాంతో పాటు అనేక చోట్ల కూడా వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచిన చోట అక్కడ వారిపైన ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల్ని నియోజకవర్గ ఇన్ఛార్జ్ చేసి ఆ పార్టీ అభివృద్ధి కార్యక్రమాలకు వాళ్ళ చేత నడిపిస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. వీరన్నిటికి సంబంధించిన విషయంలో ఎక్కడెక్కడ ఏం జరిగిందో వారి వివరాల వారీగా ఆ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ రోజు జరిగినటువంటి విషయంపై కూడా కావాలని చెప్పేసి ఒకవైపు మంత్రులు దేవాలయాలకు వెళ్తున్నప్పుడు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు ఆహ్వానం ఇవ్వలేదనే ఫిర్యాదునైతే స్పీకర్ దృష్టికి తీసుకొచ్చారు. సోని.